తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్నారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్న తరుణంలో పాప మిస్సింగ్ అయిన చోట ఓ బొమ్మ దర్శనం ఇవ్వడం ఈ కేసులో సంచలనంగా మారింది. అయితే ఉదయం తోటలో పనులు చేసినప్పుడు కనిపించని బొమ్మ మధ్యాహ్నం ఎలా కనిపించింది? ఇంతకు ఆ బొమ్మ ఎవరు పెట్టారు? ఆ బొమ్మ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిజంగానే కొంతమంది అనుకుంటున్నట్లు చిన్నారికి క్షుద్ర పూజలు జరిగాయా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, పాప మిస్సింగ్ కేసులో ఈ బొమ్మ కనిపించడం ఎలా చూడొచ్చు? అసలు ఈ బొమ్మకి పాప మిస్సింగ్కి ఏమైనా సంబంధం ఉందా? దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా తునికి సంబంధించినటువంటి చిన్నారి మిస్సింగ్ కేసులో రోజుకొక మిస్టరీ బయటకు వస్తుంది, మిస్టరీ వీడుతుంది, అలాగే రోజుకొక కొత్తగా ఇంకొక మిస్టరీ క్రియేట్ అవుతుంది. అంటే రోజుకొక టర్నింగ్ తీసుకుంటుంది మొత్తం పాపకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు. అయితే ఇవాళ తాజాగా ఉదయం అంటే మొత్తం ఆ పామాయిల్కి సంబంధించినటువంటి తోటనంతా కూడా అక్కడున్న జంగిల్ని క్లియరెన్స్ చేయడం కోసం అక్కడున్నటువంటి దాదాపు ఒక 2 అడుగుల వరకున్న ఆ గడ్డిని తొలగిస్తే ఏదైనా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆధారాలు కానీ దొరుకుతాయనేటువంటి ఉద్దేశంతో మొత్తం ట్రాక్టర్స్ని ఏర్పాటు చేసి మొత్తం అక్కడున్నటువంటి ఆ జంగిల్నంతా కూడా క్లియర్ చేయడానికి ఇవాళ మొత్తం టీం అంతా కూడా రెడీ అయింది. అలా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా ట్రాక్టర్స్తో క్లీన్ చేస్తున్నటువంటి క్రమంలో సరిగ్గా పాప ఇంటికి కేవలం ఒక 200 మీటర్ల దూరంలో ఒక ఫెన్సింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో 2 బొమ్మలు అంటే 1.5 అడుగు నుంచి 2 అడుగులు మీరు స్క్రీన్లో చూడొచ్చు. స్క్రీన్ మీద బొమ్మల విజువల్స్ 2 బొమ్మలను అక్కడ ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ తగిలించినట్టుగా పెట్టినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది సుమన్ టీవీ కెమెరాకు కనిపించాయి. వెంటనే అక్కడ మార్నింగ్ నుంచి అక్కడే ఉంటున్నటువంటి మన ప్రతినిధి కూడా వెంటనే ఆ విషయాన్ని చూసి ఈ విషయాన్ని ఒక్కసారిగా వెలుగులో తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ఆ బొమ్మల్ని ఎందుకు పెట్టారు? కేసును తప్పుదోవ పట్టించడానికే పాప మీద ఏదైనా క్రైమ్ చేసినటువంటి వ్యక్తులు సో ఈ విధంగా చేసి ఉంటారా? లేదంటే అక్కడ ఏదైనా అఘాయిత్యం జరగరానటువంటి ఘోరం అంటే నిన్న అమావాస్య సోమవారం కావడంతో ఏదన్నా పాపని బలి తీసుకోవడం కోసం ఎవరన్నా ఇలా చేసి ఉంటారా అనేటువంటి కొంత అనుమానం కలిగింది. కానీ అలాగే మనం ముందుగా చెప్తున్నట్టుగా పోలీసులే అక్కడ ఉన్నటువంటి ఒక క్లూని సేకరించేటువంటి క్రమంలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులే లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు యానిమల్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ ఈ బొమ్మలు పెట్టి ఉంటారా అనేది మనం కూడా ముందటి వీడియోలో చెప్పాం. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఏంటంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులే ఈ బొమ్మల్ని ఏర్పాటు చేశారు. ఎందుకు పోలీసులు బొమ్మల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి? బొమ్మల్ని ఏర్పాటు చేస్తే పాప ఆచూకీ ఎలా దొరుకుతుంది అనే అనుమానం అందరూ కూడా వ్యక్తం కావచ్చు. అందుకు ఏంటంటే ఏదైనా ఒక జంతువు అంటే ఈ వయసు ఉన్నటువంటి 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు లేదా 5 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లల మీద పసిపిల్లల మీద క్రూర జంతువులు అటాక్ చేస్తుంటాయి. అది జనసంచారంలో ఉన్నటువంటి ప్రాంతమైనా లేదంటే నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతమైనా కూడా చిరుత పులులు లేదంటే ఎలుగుబంటులు లేదంటే వేరే ఏదైనా క్రూర జంతువులు అటాక్ చేసినటువంటి క్రమంలో ఆ పిల్ల అంటే దురదృష్టవశాత్తు ఆ ఘటన కోణంలో జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానంతో పోలీసులు అలా చేశారు. కానీ మనం కానీ సుమన్ టీవీ కానీ పాప మీద అలాంటి అటాక్ జరగకూడదనే కోరుకుంటున్నాం. పాప సేఫ్గా దొరకాలనే కోరుకుంటున్నాం. పాప సేఫ్గా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే పాప మిస్ అయి ఉంటే పాప తిరిగి సేఫ్గా ఆ తల్లి వద్దకు తల్లిదండ్రుల దగ్గరకు చేరాలనే మనం కోరుకుందాం. కానీ పోలీసులు చేస్తున్నటువంటి విచారణ యాంగిల్ని ఆ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ని ఒకసారి పరిశీలిస్తే ఏదైనా ఒక జంతువు పిల్లల మీద అటాక్ చేసినప్పుడు ఆ జంతువు పిల్లల మీద అటాక్ చేసిన తర్వాత రక్తానికి అది ఒక రకంగా మరుగుతుంది. అంటే రక్తానికి అది ఒక రకంగా అలవాటు పడుతుంది. మనిషి రక్తానికి అలవాటు పడినటువంటి ఏ క్రూర జంతువు అయినా కూడా మళ్ళీ జంతువుల్ని ఆహారం కోసం జంతువుల మీద అటాక్ చేయదు. మళ్ళీ రెండోసారి కూడా తన ఆహారం కోసం మనుషుల మీదే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ మనిషికి సంబంధించినటువంటి ఆ రక్తపు వాసన కానీ లేదంటే ఆ మాంసపు ముద్దల కోసమే తిరిగి వేటాడుతుంది. ఇది మొదటి నుంచి కూడా జంతువులకు సంబంధించినటువంటి వేటాడే క్రమంలో జంతువుల్ని పట్టుకునేటువంటి క్రమంలో విచారణలో భాగంగా క్లూస్ టీమ్ చేసేటువంటి ఇది ఒక సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఇది కూడా ఒక యాంగిల్గా భావించి సో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే జంతు సంరక్షణకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ బొమ్మల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బొమ్మల మీద కూడా మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే
రక్తపు మరకల్లాగా కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆ బొమ్మలకు చుట్టుపక్కల దూరంలో కూడా మాంసపు ముక్కలను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ పాప మీద ఏదైనా క్రూర జంతువు ఏదైనా యానిమల్ అటాక్ చేసి ఉంటే ఆ యానిమల్ పాపని అటాక్ చేసిన తర్వాత నేరుగా ఆ పాపని ఎవరికి కనిపించినటువంటి సుదూర ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన తర్వాత అంటే మనిషి రక్తానికి మనిషి మాంసం తినడానికి అలవాటు పడినటువంటి జంతువు రెండోసారి కూడా అదే మాంసం తినడానికి అదే మనిషి మీద అటాక్ చేయడానికి అది అలవాటు పడుతుంది కాబట్టి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఒకవేళ ఆ జంతువు మళ్ళీ తిరిగి ఆ బొమ్మను చూసి ఆ దూరం నుంచి గమనించినటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 2 అడుగులు ఉన్నటువంటి బొమ్మ కాబట్టి ఆ టెడ్డీ బేర్ రూపంలో ఉన్నటువంటి బొమ్మ కాబట్టి మళ్ళీ ఇంకొక పాప అక్కడికి వచ్చి ఉంటుంది. సో ఇంకొక పాప మీద కూడా అటాక్ చేసి ఆహారంగా తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో భ్రమపడి ఏదైనా దాడి చేసినటువంటి జంతువు అక్కడ సంచరిస్తుంటే తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది అనేటువంటి కోణంలో భాగంగానే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులే ఈ బొమ్మలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కొద్దిసేపటి కిందటే సుమన్ టీవీకి క్లారిటీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులు కూడా చెప్పారు. అంటే పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ 11వ రోజు, రోజు రోజుకి ఆశలు సన్నగిలుతున్నాయి. మొదటి రోజు నుంచి వారం రోజుల వరకు ఒక ఎత్తు, అంటే కుక్క చనిపోయిన తర్వాత ఎలా అయినా సరే కుక్క ఆ పాపని గుర్తిస్తుంది, పాప ఉన్నటువంటి ఆ ప్లేస్ని ఏ విధంగా, లేదంటే పాప మీద ఎవరైనా అటాక్ చేస్తుంటే వాళ్ళని కూడా గుర్తించడానికి ఎవిడెన్స్ సేకరించడానికి కుక్క మనకి ప్రధానమైనటువంటి ఒక ఆధారంగా మారుతుందని పోలీసులు అధికారులు ఆ వీడియోని చూస్తున్న వారు పాప ఇన్సిడెంట్ని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లక్షల మంది ఇదే కోరుకున్నారు. కానీ అనూహ్యంగా కుక్క చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఏకైక ఆధారం కూడా పోవడంతో ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎలా అయినా సరే పూర్తి స్థాయిలో జల్లెడ పట్టి ఎలా అయినా సరే పాప ఆచూకీని కనిపెట్టాలనేటువంటి కోణంలోనే ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా 0.1% ఉన్నటువంటి ఛాన్స్ను కూడా వదిలిపెట్టకుండా అక్కడ పాప ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ.